హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సిరీస్ సీజన్ 2లో ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ అవెంజర్స్ అసెంబుల్డ్ ఇన్ 1602. అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మార్వెల్ కామిక్స్ నుండి వచ్చిన లిమిటెడ్ ఎడిషన్ మార్వెల్ 1602 కామిక్ రన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ని క్రియేట్ చేశారు. 1600స్లో అవెంజర్స్ ఉంటే ఎలా ఉండేది అనే కాన్సెప్టే ఈ వాట్ ఇఫ్ ఎపిసోడ్. రెండు యూనివర్సెస్ కొలైడ్ అయితే దాన్ని ఇంకర్షన్ అంటారని మనకు తెలిసిందే. ఇంకర్షన్స్ వచ్చేటప్పుడు ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్గా రియాలిటీలో టియర్స్ అండ్ క్రాక్స్ రావడం లాంటిది జరుగుతుంది. అలా నెమ్మదిగా రెండు యూనివర్సెస్ కొలైడ్ అయ్యి ఐదర్ ఏదో ఒకటే సర్వైవ్ అవుద్ది ఆర్ ఎల్స్ రెండు డిస్ట్రాయ్ అయిపోతాయి. ఈ ఎపిసోడ్లో కూడా అలాంటి రియాలిటీలో క్రాక్ రావడాన్ని చూపించారు. బట్ దీంట్లో రెండు యూనివర్సెస్ కాదు, బట్ రెండు టైం పీరియడ్స్ ఒకదాంతో ఒకటి స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు పోర్ట్రే చేశారు. దాన్ని వీళ్ళు స్టార్మ్ అని పిలుస్తూ ఉంటారు. థార్, నిక్ ఫ్యూరీ అండ్ వాండా కలిసి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా వీళ్ళకి దగ్గరగా ఉన్న నైబరింగ్ యూనివర్స్ నుండి ఒక హీరోని, ఒక సేవియర్ని తీసుకుని రావాలి అనుకుంటారు. వీళ్ళకి దొరికిన ఆ సేవియర్ ఎవరో కాదు, పెగీ కార్టర్. వాండా తన మ్యాజికల్ ఎబిలిటీస్ యూజ్ చేసి వేరే యూనివర్స్కి పోర్టల్ ఓపెన్ చేసి మరీ పెగీని ఈ యూనివర్స్కి రప్పిస్తుంది. అదే మనం 5th ఎపిసోడ్ ఎండింగ్కి చూసాం. 8th ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసరికి పెగీ చాలాసార్లు వీళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఉంటుంది. అప్పట్లో కింగ్స్ అండ్ క్వీన్స్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్లో స్టేజ్ ప్లేస్ని చూడడానికి ఇష్టపడేవారు. అలానే లోకి ఒక స్టేజ్ ప్లే చేస్తున్న టైంలో రియాలిటీలో ఒక క్రాక్ వచ్చి లోకిని సక్ చేస్తున్నప్పుడు పెగీ లోకిని సేవ్ చేస్తుంది. బట్ క్వీన్గా ఉన్న హెలాని ఆ స్టామ్ సక్ చేసేసుకుంటుంది. ఈ యూనివర్స్లో థార్, లోకి అండ్ హెలా కలిసే ఉన్నారు. తన సిస్టర్ లేకపోవడంతో థార్ని కింగ్గా చేస్తారు. అండ్ పెగీ ఏం మన సేవియర్ కాదు, తనేం చేయలేదు అని తనని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు థార్. అలా తప్పించుకుంటూ తిరుగుతున్న పెగీతో వాచర్ చెప్తాడు, ఈ యూనివర్స్ డెస్టినీ ఇంతే, డిస్ట్రాయ్ అయిపోద్ది, నాతో పాటు వచ్చేయి, నిన్ను నీ యూనివర్స్కి తీసుకెళ్ళిపోతా అని ఆఫర్ ఇస్తాడు. కానీ పెగీ డిక్లైన్ చేస్తుంది. తన పైన పెట్టిన బర్డన్ని ఫుల్ఫిల్ చేసే వెళ్ళాలి అనుకుంటుంది. నిక్ ఫ్యూరీ అండ్ వాండా సీక్రెట్గా పెగీకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. కింగ్స్ ప్యాలెస్లో జరుగుతున్న మీటింగ్ని సీక్రెట్గా విన్న పెగీ తెలుసుకుంటుంది ఏంటంటే ఒక ఫోర్ రన్నర్ అనేవాడు ఉన్నాడు, అతను ఎప్పుడో ఫ్యూచర్ నుండి వచ్చి ప్రెజెంట్ అంటే 1600స్లో ఉండిపోయాడు, అతని వల్లే ఈ స్టామ్స్ అనేవి క్రియేట్ అయ్యి వరల్డ్స్ కొలాప్స్ అయ్యేలాగుంది, ఆ ఫోర్ రన్నర్ ఎవరో కనిపెట్టి పట్టుకోవాలి. మనకి తెలిసిన చాలా క్యారెక్టర్స్ ఈ యూనివర్స్లో కనిపిస్తాయి. బట్ అందరూ అవెంజర్స్ అని బ్యాండ్ లాగా, టీమ్ లాగా ఏం ఉండరు. కానీ ఈచ్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ థార్కి మినిస్టర్గా హ్యాపీ హోగన్ క్యారెక్టర్, ఒక ఇన్వెంటర్ అండ్ క్రియేటర్గా టోనీ స్టార్క్, స్టీవ్ రాజర్స్, స్కాట్ లాంగ్ అండ్ బకీ బర్న్స్ ఒక రాబిన్ హుడ్ గ్రూప్ లాగా, వాండా ఒక విచ్ అండ్ నిక్ ఫ్యూరీ కింగ్ దగ్గర ఉండే అడ్వైజర్గా, హల్క్ యాజ్ యూజువల్ మాన్స్టర్గా, ఇలా అన్నమాట. మీకు డౌట్ రావచ్చు 1600s టైం నాటికి వీళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చాయి, అంత టెక్నాలజీ ఎక్కడిది అని. వీళ్ళకి సేమ్ మన ఎంసీయూలో ఉన్న అవెంజర్స్ లాంటి పవర్స్ ఉండడానికి టెక్నాలజీ ఉండాలని రూల్ లేదుగా. ఈ యూనివర్స్లో ఈ క్యారెక్టర్స్కి డిఫరెంట్ ఆరిజిన్ స్టోరీస్ ఉంటాయి. సో పవర్స్ కూడా వేరే విధంగా వచ్చుంటాయి. రేడియో యాక్టివ్ అని పేరే టోనీ స్టార్క్కి తెలియదు, అదొక మేకప్ నేమ్ లాగా ఫ్యాసినేట్ అవుతూ ఉంటాడు. పెగీ ఎప్పుడైనా 21st సెంచరీలో వర్డ్స్ వాడుతూ ఉంటే ఎక్సైట్ అవుతాడు. పాసిబుల్లీ హల్క్ ఏదైనా కెమికల్ ఎక్స్పెరిమెంట్ తప్పుగా జరిగి ఉండటం వల్ల ఆ పవర్స్ వచ్చి ఉండొచ్చు. స్కాట్ లాంగ్ అండ్ ఎల్లో జాకెట్ సోల్జర్స్కి ఆ ష్రింకింగ్ ఎబిలిటీ ఏదైనా మ్యాజికల్ పోషన్ తీసుకోవడం వల్ల వచ్చి ఉండొచ్చు. జంగిల్లో దొరికే ఒక స్పెషల్ హర్బ్తో తయారైన సెరం వల్ల బకీకి సూపర్ సోల్జర్ ఎబిలిటీస్ వచ్చి ఉండొచ్చు. నేను చెప్పిన పైనవి అన్ని పాసిబిలిటీస్ మాత్రమే. ఇలా ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయని వీళ్ళకి ఈ పర్టికులర్ పవర్స్ ఎలా వచ్చాయని చెప్పడానికి పాయింట్ టు మెన్షన్ వకాండా కింగ్ టిచాలా గురించి కూడా మెన్షన్ చేశారు వైబ్రేనియం అండ్ వకాండా టాపిక్ వచ్చినప్పుడు. బట్ టిచాలా కూడా ఆ స్టామ్లోకి వెళ్ళిపోయాడని రివీల్ చేశారు. లోకి స్టేజ్ ప్లే చేస్తున్నప్పుడు తన దగ్గర స్కల్ని తీసుకొచ్చిన పెగీ స్టార్క్ ఇచ్చి అబ్జర్వ్ చేయమంటది. ఎందుకంటే ఆ స్కల్ మీద సమ్ గ్రీన్ కలర్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ ఏదో ఉంటుంది. దాని నుండి వచ్చే ఎనర్జీ సిగ్నేచర్స్ అండ్ ఆ ఫోర్ రన్నర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ నుండి వచ్చే ఎనర్జీ సిగ్నేచర్ సేమ్గా ఉంటాయని పెగీ చెప్తుంది. బట్ మేబీ అది నేకెడ్ ఐస్కి కనిపించకపోవడం వల్లేమో ఫోర్ రన్నర్ ప్లేన్ సైట్లో మన ఎదురుగా ఉన్న గుర్తుపట్టలేరు. థార్ దగ్గర ఉన్న సెప్టర్ యొక్క స్టోన్తో ఆ ఫోర్ రన్నర్ని కనిపెట్టి అతను వెనక్కి పంపే డివైస్ని చేయగలనని స్టార్క్ చెప్తాడు. బట్ ఆ సెప్టర్ కింగ్ దగ్గర నుండి తీసుకోవాలంటే నీకు ఒక మంచి దొంగల ముఠా కావాలని చెప్పి స్టీవ్, బకీ అండ్ స్కాట్ని సజెస్ట్ చేస్తాడు స్టార్క్. తన యూనివర్స్లో చాలాసార్లు స్టీవ్ని కోల్పోయిన పెగీ
ఈ యూనివర్స్లో స్టీవ్ని చూసి ఎమోషనల్ అవ్వద్ది మనోడు ఎప్పుడు కనిపించినా. అండ్ వీళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరి కళ్ళలో టెన్షన్ అనేది చూడొచ్చు. స్టీవ్, బకీ అండ్ స్కాట్ వీళ్ళ ట్రియో ఒక రాబిన్ హుడ్ గ్యాంగ్ లాగా. స్టీవ్ని రాజర్ హుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అందరూ. స్టీవ్కి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి తన హెల్ప్ అడుగుద్ది. ఈలోపు అక్కడికి వచ్చిన హ్యాపీ హోగన్ ఎల్లో జాకెట్ సోల్జర్స్తో వీళ్ళని అటాక్ చేస్తాడు. ఈ సీన్లోనే థార్ 1లో చూసిన డిస్ట్రాయర్ కూడా ఉంటుంది. కాసేపు వీళ్ళందరూ రెసిస్ట్ చేసిన ఆ సెప్టర్ని తీసుకొచ్చే పనిలో ఉండమని స్టీవ్కి చెప్పి పెగి కావాలని హ్యాపీకి లొంగిపోద్ది. అప్పటికి మళ్ళీ వాచర్ వచ్చి ఇంకో ఛాన్స్ ఇస్తాడు, నీ యూనివర్స్కి నేను తీసుకెళ్ళిపోతాను. బట్ పెగి కార్టర్ ఇంకా ట్రై చేయాలనుకుంటుంది ఈ యూనివర్స్ని సేవ్ చేయడానికి. రోజర్స్ చెప్పినట్టు అదే ప్రిజన్లో వన్ ఆఫ్ ద సెల్లో ఉన్న బ్యానర్ని రెచ్చగొట్టేలా చేసి హల్క్ని బయటికి తీసుకొస్తుంది పెగి. లేటర్ ఆన్ కింగ్స్ ప్యాలెస్లోకి స్టెల్త్ మోడ్లో వెళ్ళిన అందరూ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన స్టార్క్ ఆల్రెడీ మెషిన్ని రెడీ చేసేసి ఉంటాడు. దాంట్లో ఇంకా టైమ్ స్టోన్ని పెట్టి యాక్టివేట్ చేయడం ఒక్కటే ఇప్పుడున్న ప్లాన్. కింగ్స్ హాల్లో స్టామ్ ఓపెన్ అయినప్పుడు అందరూ కలిసి స్ట్రైక్ చేస్తారు. సమ్హౌ ఈ యూనివర్స్లో హ్యాపీ హోగన్ కూడా మాన్స్టర్ లాగా మారే ఎబిలిటీ ఉంటుంది. వాండా ఆ స్టామ్ని హోల్డ్ చేస్తూ ఉన్న టైంలో స్టీవ్ అండ్ పెగి సోల్జర్స్ని ఫైట్ చేస్తూ ఉంటారు. బకీ అండ్ స్కాట్ సెప్టర్ని స్టీల్ చేసే ప్లాన్లో ఉంటారు. హల్క్ అండ్ హ్యాపీ ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటారు. ఇక్కడ థార్ లోకీతో తన హ్యామర్ ఏది అని అడిగినప్పుడు ఎక్కడో పెట్టి మర్చిపోయా అంటాడు లోకి. పాసిబుల్ ఈ యూనివర్స్లో మియోనీర్కి స్పెషల్ ఎబిలిటీస్ ఏం ఉండకపోవచ్చు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టోనీ స్టార్క్ ఉండే బాన్లో హ్యామర్ ఒకటి కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. బాగా ఎన్రేజ్ అయిపోయిన థార్ వైబ్రేనియం స్వర్డ్తో పెగిని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాండా ఇన్వాల్వ్ అయ్యి థార్ని ఆపుద్ది. ఈ గ్యాప్లో సెప్టర్లో ఉన్న టైమ్ స్టోన్ని రిట్రీవ్ చేసి టోనీ చేసిన మెషిన్లో పెట్టినప్పుడు రివీల్ అయ్యేది ఏంటంటే ఆ ఫోర్ రన్నర్ ఎవరో కాదు, స్టీవ్ రాజర్సే అని. చూస్తూ ఉంటే స్టీవ్కి తనకేమైందో అంత క్లారిటీగా గుర్తులేదు అనిపిస్తుంది. అందుకే ఏలియన్, థానోస్, గాంట్లెట్, ఇన్ఫినిటీ స్టోన్స్ అండ్ వర్డ్స్ యూజ్ చేయకుండా నేను 21st సెంచరీలో ఉన్నప్పుడు గోల్డెన్ గ్లో వేసుకున్న ఒక మాన్స్టర్తో ఫైట్ చేశాను. ఆ ప్రాసెస్లో నా షీల్డ్ ఆ గ్లోకున్న గ్రీన్ స్టోన్కి తగిలి ఈ టైం పీరియడ్కి వచ్చేసాను అంటాడు. యాజ్ ఆఫ్ నౌ స్టీవ్ 21st సెంచరీ నుండి వచ్చి 17th సెంచరీలో ఉండటం వల్లే ఈ వరల్డ్ కొలాప్స్ అనేది జరుగుతుంది. స్టీవ్ని వెనక్కి పంపేయాలన్నప్పుడు పెగి హెసిటేట్ అవుద్ది. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ను లూజ్ అవుతున్నానా, మనం కలవాలనుకున్న మన హ్యాపీ ఎండింగ్ మనకి ఎప్పటికీ దొరకదా అని స్టీవ్ టైమ్ స్టోన్ని ప్రెస్ చేసి పెగి టాస్క్ ఫినిష్ చేసేస్తాడు. స్టీవ్ రాజర్స్ ఫ్యూచర్ నుండి పాస్ట్కి వచ్చి ఉండటం వల్ల రియాలిటీ ఎందుకు డిస్టర్బ్ అవుతుందన్న పాయింట్ని మార్వెల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ లాజిక్ బట్టి చూసుకుంటే ఈ యూనివర్స్లో అసలు ఎవ్వరూ టైం ట్రావెల్ చేసి వెనక్కి రాకూడదు. మరి మన ఎంసీయూలో కూడా స్టీవ్ పాస్ట్కి వెళ్ళి చాలా ఇయర్స్ గడిపి వచ్చాడు కదా, మరి మన ఎంసీయూలో అలా ఏం అవ్వలేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఉంది. రియల్ లైఫ్ ఫిజిక్స్కి ఒక స్పెక్యులేషన్ ఉంది. ఏంటంటే ప్యారలల్ యూనివర్సెస్ కానీ ఎగ్జిస్ట్ అయితే ప్రతి యూనివర్స్లోని ఫిజిక్స్ లాస్ ఒకేలాగా పనిచేయాలని రూల్ లేదు, వేరువేరుగా కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా ఈ పర్టికులర్ యూనివర్స్లో ఫిజిక్స్ లాస్ బట్టి టైం ట్రావెల్ చేసి ఎవరైనా పాస్ట్కి వచ్చి ఉంటే ఇలా వరల్డ్ కొలాప్స్ అయిపోయే ప్రాబ్లం ఉందేమో. ఫైనల్గా ఈ ఎపిసోడ్ ఎండింగ్కి సుప్రీం స్ట్రేంజ్ పెగిని కలవడంతో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. ఫైనల్ ఎపిసోడ్కి స్ట్రేంజ్ అందరినీ గ్యాదర్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేశాడో చూడాలి మరి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.